హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నీ లోకంలో చోటే లేదయ్యా. కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను గుడ్డివాడినయ్యా నా కనులు తెరవవా, మూగవాడినయ్యా నాకు స్వరమునియ్యవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరవవా, మూగవాడినయ్యా నాకు స్వరమునియ్యవా. గుడ్డివాడినయ్యా నా తోడు నడవవా, గుడ్డివాడినయ్యా నా తోడు నడవవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను నీవు చేరదీయవా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను నీవు చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలవవా, ఒంటరినయ్యా నా తోడు నిలవవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను నా తండ్రి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, నా తండ్రి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప ఈ లోకంలో తోడే లేదయ్యా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప ఈ లోకంలో తోడే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. హల్లెలూయా. పిల్లలు యూత్, అడవి కాలనీ యూత్. అడవి కాలనీ యూత్.
హల్లెలూయా. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందమైన రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసిస్తును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసిస్తును. అందులో నేను నివసిస్తును. అందులో నేను నివసిస్తును. హల్లెలూయా. చెరునూరు నుంచి వచ్చిన సంగతులు వచ్చి ఒక పాట పాడాలని కోరుకుంటున్నాం.
హల్లెలూయా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. ఆరాధించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరాధించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుతున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుతున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. గూడూరు నుంచి వచ్చినటువంటి ప్రియా వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని కనపరుస్తుంది. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు.
విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడున్, ఈ సువార్త మోయబడున్, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయనేలును. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయనేలును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. దైవ సేవకురాలందరూ కలుసుకొని ఒక పాట పాడి దేవుని నామాన్ని గణపరచాలి. హల్లెలూయా. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, సుఖ జీవనం చేయుట
యేసు రక్తమే మా జీవిత విజయం. స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే, స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చెను, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చెను. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. హల్లెలూయా. దయచేసి అందరం లేచి దేవుణ్ణి ఆరాధించుకుందాం. పాడాలనేటువంటి ఆశ అందరికీ ఉన్నది, కానీ తగిన సమయము ఇది కాదని కేవలము దేవుణ్ణి ఆరాధించి ఈ ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారముగా మన జీవితాలను స్థిరపరచుకోవాలని, ఈ ఆరాధనంతట్లో దేవుడు మహిమ పొందాలని దేవుని వైపు చూస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒకరిని పక్కన చేతి పట్టుకొని దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ ప్రార్థన ఈ దినము ఉపవాసకు ఉడికిన దేవుడు ఈ గ్రామంలో, ఈ రామాపురము గ్రామంలో, బాలాయపల్లి మండలం, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మందిరములో దేవుడు ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. ఆ నూతన కార్యము ఇప్పుడే జరుగులాగున్నాడు. ప్రభువా, మా ప్రార్థన ఆలకించి యేసయ్యా, మా ప్రార్థన ఆలకించు ప్రభువా. మేము ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో నాయన, ప్రార్థనకు జవాబు మీ దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. మా నోట జీవపు మాటను ఉంచండి ప్రభు. నాయన, ఆత్మ కలిగిన వారమై, ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారమై, నూతన నిబంధన సంఘముతో అంటుకట్టబడిన వారమై, ప్రత్యేకంగా ప్రభు నాయన నీ స్వరక్తముతో సంపాదించిన సంఘములో బిడ్డలమై తండ్రి నాయన, నీ నామాన్ని బట్టి నీ స్తుతిస్తున్నా, నేను గణపరుస్తున్నా. నీ కార్యములు ప్రభు నాయన మైడలు చూపించండి. నీ ఆలోచన ప్రభు నాయన యేసయ్య స్థిరమైన పునాది వలె ప్రభు మా జీవితాలకు ప్రభ, ఇదిగో తండ్రి నీ కృపను పొందుకున్నటువంటి బిడ్డలముగా మేము నాయన నేను స్తుతి అర్పిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, సహాయం చేయండి. ఘనమైనవి నీ కార్యములు,
నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవుని అడుగుదాం, ప్రభా దేశములో తెగుళ్ళున్నాయి, కీడులున్నాయి, ఆపదలున్నాయి ప్రభా. నాయన వాటన్నిటిలోంచి మాకు నెమ్మది ఇచ్చే ప్రభా. మా భారాన్ని మోసే దేవుడు కదయ్యా. అయ్యా ఈ స్థుతి సింహాసనం మీద ఆస్తున్నామని దేవుని కనపరుచుకుందాం. గ్లోరీ గ్లోరీ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఉజ్జీవంగా ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక. గోరి ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక. ఆపదలన్నీ తొలగే వరకు, అసలు నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. మనకు ఆశ్చర్యం అంటే ఆయనే, ఎత్తైన కోట ఆయనే, మనల్ని కాపాడువాడు, మనకు ఆశ్చర్యకరమైన వాడు. ఈరోజు నీ కోసం నా కోసం ఒక గొప్ప ఉజ్జీవకరమైనటువంటి ఒక విడుదల దయచేశాడు దేవుడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఉజ్జీవం రావాలి మన అందరిలో. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపాదారము నీవే. నా ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ తుది మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఆత్మదేవా నాయనా, కేవలం నీ కృప మా జీవితాల్లో గొప్ప కార్యం చేసింది ప్రభా. నాయనా, నా మనసులో మా జీవితాలు నీ ఉంటే చాలు తండ్రి. నాయనా, నేను ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల మధ్య నన్ను లేపిన దేవా,
నీ కృపను బట్టి ప్రభు నన్ను దాచిందేవానికి స్తోత్రం. గ్లోరీ గ్లోరీ. ఎస్, ఉద్యమం కలగాలి మన జీవితాల్లో. ఆమేన్ ఆమేన్. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. ఈ తుది మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అనుదినము. నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. బలమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. థాంక్యూ జీసస్. ఈ సాయంకాల సమయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి ఆయన కృపను ఆయన కాపుదలను తోడేయించాడు. ఆయన వాక్యంలో నన్ను మధ్య ఉంచాడు. ఆ వాక్యంలో ఉన్న జీవాధారాన్ని పొందుకుంటూ, జీవితాన్ని కట్టుకుంటూ, బహు గొప్ప మార్గంలో, బహు బలమైన మార్గంలో. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ హోలీ. రైట్ ఆఫ్ జీసస్. రైట్ ఆఫ్ జీసస్. దేవుని కృప మీకు అందరికీ తోడైనను కాక. దేవుని కాపుదల మీకు అందరికీ తోడైనను కాక. దేవుడు మీ ముందు నడుచును కాక. దేవుని ఆవరణలో మీరు ఒట్టిల్లు కాక. దేవుని ఆశీర్వాదం మీరు పొందుకుందురు కాక. రైట్ ఆఫ్ జీసస్. దేవానికి స్తోత్రము నాయన. నీ బిడ్డల మీద ప్రభానైనా నీ కృప కనికరము ప్రభా మెండుగా కుమ్మరించి నాయన ఒక నూతనమైన మార్గం నడిపించి బలపరచమని కోరుకుంటూ సమస్తమును మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. సహోదరి మదనమ్మ విశ్వాస జీవితంలో నడుస్తున్న మన జీవితంలో ప్రార్థనలో నడిపిస్తాం. ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు, శత్రువులు అనేక విధాలుగా మన ముందు పనిచేస్తున్నప్పుడు కేవలము పరిశుద్ధాత్మ ద్వారా వాటన్నిటిని లయపరుచుకుంటూ దేవుని సముఖంలో ముందుకు సాగే కృపను కాపుదలను దేవుడు మనకు అనుగ్రహించలాగున్నా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నా యేసయ్య, నీకు వందనాలు దేవా యేసయ్య. ఇదిగో నా తండ్రి నాయన యేసయ్య, గూడూరులో నా తండ్రి నాయన 2 బ్రాంచుల్లో నా దేవా యేసయ్య నాయన. ఇదిగో నాయన చెన్నూరులో కూడా నా తండ్రి నాయన అయ్యా ఎంతో చక్కగా జరిపించినందుకు నాయన యేసయ్య. ఉపవాస కూడికలు నా దేవా అయ్యా ఎంతో ఘనముగా జరిపించినందుకు నీకు వందనాలు నాయన యేసయ్య. ఇదిగో నా తండ్రి నాయన 4 బ్రాంచ్లో నా తండ్రి నాయన ఈ రామాపురంలో నా దేవా యేసయ్య నాయన ఈ దినము నాయన చక్కగా బిడ్డలందరినీ నడిపించినందుకు నీకు వందనాలు దేవా యేసయ్య నాయన. ఎన్నో కార్యాలు చేసిన దేవా, నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం దేవా యేసయ్య
నాయన ఇదిగో తండ్రి నాయన అయ్యా ఎంతమంది బిడ్డలైతే వచ్చిండారు నాయన అయ్యా బిడ్డలందరూ నా తండ్రి నాయన యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డ హృదయాలు నా తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నాయన ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడని దేవా యేసయ్యా నాయన ఇక్కడ నా తండ్రి నాయన నీ ఉపవాస కూడికి నా దేవా యేసయ్యా ఎంతో ఘనముగా జరిపించండి దేవా యేసయ్యా నాయన ఇదిగో నా తండ్రి నాయన దేవా అయ్యా ఎంతో చక్కగా నాయన యేసయ్యా దైవ సేవకులు నాయన సంఘ బిడ్డలను నడిపించినందుకు నీకు వందనాలు దేవా నాయన ఇప్పుడు దాకా నాయన నేను స్తుతించి గణపరిచి నాయన నేను పాటల ద్వారా ఆరాధన ద్వారా నా తండ్రి నాయన ఇప్పుడు దాకా జరిగించినందుకు నీకు వందనాలు నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నాయన దేవా నాయన నీ బిడ్డలు నా తండ్రి నాయన యేసయ్యా ఇక్కడ నాయన నిలబెట్టి నా తండ్రి నీ వాక్యాన్ని చెప్పుతుండగా నా తండ్రి నాయన యేసయ్యా ఏ సాతాను కూడా నా తండ్రి నాయన వాక్యాన్ని దొంగిలించుకుంటూ నా తండ్రి నాయన అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మీద నాయన నీ ఆత్మని కుమ్మరించండి తండ్రి నాయన యేసయ్యా నాయన ఇదిగో నా తండ్రి నాయన ఈ ఆరాధన అంతట్లో నా తండ్రి నాయన మీరే నా తండ్రి నాయన యేసయ్యా ఘనముగా జరిపించమని నా తండ్రి నాయన యేసయ్యా నాయన ఇదిగో తండ్రి నాయన దేవా ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి నాయన ఆత్మతో నింపి నా తండ్రి నాయన దీవెనకరంగా ఉంచి నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకున్న ఈ సమయంలో చెన్నూరు నుంచి వచ్చినటువంటి దైవ సేవకుడు జేమ్స్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించాలని కోరుకుంటున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి 26 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి 26 వరకు. అప్పటి నుండి తాను యెరూషలేమునికి వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగాత్యమని యేసు తన శిష్యులతో తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలుగదని ఆయన గద్దెంపసాగిను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలుచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపగా ఉన్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా తనను వెంబడింప గోరిన ఎడల తన్ను తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలని తన ప్రాణమును రక్షించగోరువాడు దాన్ని పోగొట్టుకొనెను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా నేమి ఇయ్యగలడు? ఆమేన్. ఈ సమయంలో మన ఆత్మీయ తండ్రి గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని కోరుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాగున్నారా? చాలా సంతోషం. దేవుడు ఇక్కడ మనల్ని ఐక్యపరిచాడు, ఇక్కడికి మనం నడిపించాడు. అనుదినము చేస్తున్నటువంటి రామాపురము ప్రార్థన, ఇక్కడ చేసిన ప్రార్థన మనం అన్ని సంఘాలలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు రామాపురం బ్రాంచ్ సంఘంలో ఉపవాస కూడికి మీ అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దైవజనులు చెన్నూరు ప్రాంతంలో జేమ్స్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. దైవజనులు అలాగే ఇక్కడ ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి మనకు అన్ని విధాలుగా సహకారమును అందించినటువంటి స్థానిక దైవజనులు మరి ఇసాక్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. అలాగే చక్కటి లైటింగ్ ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి శరీర బృందానికి కూడా నా ప్రత్యేక వందనాలు. మంచి పాటలు పాడినటువంటి బిడ్డలకు కూడా నా ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. దేవుని పరిచర్య అంతేకాదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే వినేవాళ్ళు ఉంటేనే కదా వీళ్ళన్నీ చేస్తారా?
వినడానికి వచ్చిన మీకు అందరికీ నా ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. అదే కదా బలం, వినుట ద్వారా మీకు అది పాడితే విశ్వాసం, వాయిస్తే విశ్వాసం అని కదా, అది ఉంటుంది. కానీ ఎక్కువ ఎవరికి వస్తుంది మనకు? అది ఏమీ లేకపోయినా వింటే చాలు దేవుని వాక్యాన్ని. ఎంత ఆశీర్వాదము. హల్లెలూయా. అందుకని విలగన చెవులను గ్రహించగల మనసును దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. అయ్యో నేను అక్కడ పాడలేదే, నేను ప్రార్థన చేయలేదే, నేను వాక్యం చదవలేదే అని అంటే కూడా ఏది శ్రేష్టమైంది? వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి అంశము, యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాట. యెరూషలేమునికి ఆయన ప్రయాణం పోతున్న సందర్భంలో ఎందుకు పోతున్నాడో విషయాన్ని యేసు ప్రభువారే ఆయన స్వయంగా అక్కడ మనకు తెలియపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేమునకు ఎందుకు ఆయన అభిముఖంగా వెళ్తున్నాడు అని గత వారంలో అనుకున్నాం. అభిముఖంగా వెళ్తున్నటువంటి యేసు ప్రభువారి జీవితంలో యెరూషలేమునకు వెళ్తున్నటువంటి దేవుని యొక్క ఆ ప్రయాణములో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు ఎందుకు వెళ్తున్నారో, ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచే మొదలుపెట్టెను. ద స్టార్టింగ్ వర్డ్. ఆయన చనిపోవడానికి, హింసించబడడానికి ఎవరి చేత అనేది, అది ఆ 3వ దినము చంపబడి 3వ దినము లేచేటువంటి అనుభవాన్ని కూడా యేసు ప్రభువారు శిష్యులకు చెప్తున్నారు. ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన మరణ పునరుద్ధానములను, ఆయన శ్రమలను తన శిష్యులకు చెప్తున్నప్పుడు పేతురు వెంటనే స్పందిస్తాడు. దేనికైనా స్పందించేది ఆయనే. అది తొందరపాటు కావచ్చు, ఏదికైనా కానీ వెంటనే పేతురు ఏమన్నాడు? అది నీకు దూరమవును గాక, ఆయన గద్దింపసాగాను. పేతురు భావమే ఈరోజు మన అందరిలో ఉంటుంది. ఆయనకి శ్రమ కాదు, మేలే జరగాలి. పేతురు అనే పదం ఏదైనా వస్తే నీవు నేను కూడా ఆ పాత్రలో ఉన్నామని అనుకోవాలి. అదే తొందరపాటులో మనం ఉంటామేమో, అదే దుడుకుపాటులో మనం ఉంటామేమో, అదే విశ్వాసంతో ఉంటామేమో, అదే యేసుతో కూడా ఉంటామేమో. అంటే అది పేతురు అనగా మనకు ఎవరు గుర్తు రావాలంటే సంఘము గుర్తు రావాలి. సంఘములో నా పాత్ర ఏంటి అని గుర్తు రావాలి. పేతురుకు వచ్చినటువంటి ఆలోచనే మనందరికి వస్తుంది. ఎందుకు దేవుడై ఉంటే ఎందుకు శ్రమ పొందాలా? దేవుడైన వాడు ఎందుకు హింస పొందాలా? దేవుడైన వాడు ఎందుకు మరణం పొందాలా? దేవుడైన వాడు ఎందుకు 3వ దినం లేయాలా అనేటువంటి ఆలోచన మనందరిలో కలుగుతుంది. కానీ చక్కటి ప్రశ్న, చక్కటి జవాబు ఏంటంటే, ఈ శ్రమ వచ్చినప్పుడు, ఈ ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంట చెప్తున్న మాట 24వ వచనంలో, తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరైనా యేసు ప్రభువారి మార్గంలోకి రావాలి అని అంటే ముందేం చేయాలి? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకునుట అనే మాట ఏంటంటే ఉపవాసం ఉండుట. నిన్ను నీవు కంట్రోల్లో చేసుకోవాలి. ఉపవాసం దేనికి? ఉపవాసం ఎందుకుంటామంటే అన్నీ ఉంటాయి. మన ముందు బియ్యం ఉంటాయి, మన ముందు కూరగాయలు ఉంటాయి, మన ముందు వాటన్నిటినీ వంట చేస్తుంటారు, తినేవాళ్ళు తింటూ ఉంటారు. కానీ ఉపవాసం ఉండేవాళ్ళు ఏం చేస్తారు? అన్నీ ఉండి కూడా ఇది ఈరోజు నేను దేవుని కోసం ఉపవాసం ఉంటున్నానని
వాటిని దూరపరుచుకొని ఆ సమయాన్ని ప్రార్థనలో గడపడం, దేవుని చిత్తానుసారంగా జీవించడం, దీన్ని ఉపవాసం అంటారు. ఉపేక్షించుకొనుట అన్నది కూడా అదే భావనతో సంబంధించిన పదమే. ఉపేక్షించుకొని యేసు ప్రభు వారి శ్రమ సిలువనెత్తుకొని ఎవరైతే వెంబడిస్తారో, యేసు ప్రభు చెప్పిన మాట, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి. ఎప్పుడు? చాలా విషయాల్లో మా దగ్గర విశ్వాసం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు పుడతానంటే ఒక ఆపద వచ్చినప్పుడే, శ్రమ పైన పడిపోయినప్పుడే, మరణానికి ఈ వ్యక్తులకి ఒక మోరో జానో దూరం ఉన్నప్పుడే, అబ్బా యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన దగ్గర అప్పుడు పోతే, ఎప్పుడు పోతే జీవితం అంతా లోకంలో గడిపి దేవుడు చెప్పిన మాట వినకుండా లాస్ట్ అందరూ డిక్లేర్ చేసి చెప్పేస్తారు, ఇక్కడ వీళ్ళు కాదు అంటే, అప్పుడు పోయిన వారం నేను సంఘంలో డిక్లేర్ చేసి, ఎవరైనా బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేయి ఎత్తనంటే ఒక్కరు ఎత్తల. అంటే ఇంకా మాకు అవసరం రాలేదు, యేసు ప్రభుతో మాకు అంత మాకు అక్కర్లేదు అని వాళ్ళు దూరపరుచుకుంటున్నారు. బాప్తిజం తీసుకుంటే దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా ఆయన సంరక్షణలోకి వచ్చేస్తారు. ఒక ఇంటికి బంధుత్వానికి పోతాం, ఎన్ని రోజులు ఉంటాము? బంధుత్వమే కదా. ఆ బంధుత్వాన్ని పోయి నాకు ఆస్తి అడగతావా? బంధువులకు అడిగిపోయి ఎవరికి వస్తుంది ఆస్తి హక్కు? ఇంట్లో పుట్టిన బిడ్డలకు వస్తుంది. ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకుంటారో వారికే యేసు ప్రభు వారిక ఆ నామములో ఉన్నటువంటి ఆశీర్వాదము వాళ్ళని వెంబడిస్తుంది. బంధువులకు కానీ వీళ్ళకి కానీ ఏ విధంగా ఆస్తి రాదో, అలాగే దేవుని సేవలో, దేవుని పరిచర్లో ప్రార్థన ఆలకించాలంటే ఆలకిస్తాడు కొన్ని సందర్భాల్లో. కానీ ఎప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు? బాప్టిజము తీసుకున్న తర్వాతనే. బాప్టిజం తీసుకోకుండా నేను దేవుని బిడ్డని అంటే నువ్వు బంధువే, ఇంట్లో బంధువుగా రావచ్చు, ఒక కోడలుగానో, లేకుంటే మేనగోళ్ళగానో, లేకుంటే అక్క కూతురుగానో, అక్క కొడుకుగానో, ఏదో ఒక బంధుత్వం మీద రావాల్సిందే. కానీ పూర్తిగా నీ బిడ్డ అనేటువంటి బంధుత్వం ఎప్పుడు వస్తుంది దేవునితో? బ్యాప్టిజం తీసుకున్న తర్వాతనే. ఆ బ్యాప్టిజం తీసుకున్నటువంటి తర్వాత ఆ క్రమం ఉంటుంది, యేసు ప్రభు వారిని వెంబడించే క్రమం ఉంటుంది. మనిషి జీవితము బాగుపడడానికి కొంత సమయం ఇస్తాడు. నేను కబడ్డీ ఆడేటప్పుడు 3 గీతలు గీస్తారు. ఎల్ల ఒకటి, తర్వాత వచ్చి మధ్యలో ఇంకోటి డెడ్ లైన్ అంటారు, తర్వాత చివర అవుట్ లైన్ అంటారు. ఈ డెడ్ లైన్ కాడికి దాటి రావాలి ప్రతి ఒక్కరు. అప్పుడు వచ్చి ఈ ఎల్లకాడ దీన్ని తాగితేనే అవుటు, లేదు నువ్వు ఆడుండి నేను గెలిచానంటే వీలు పడదు. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. అదే చెప్తున్నాడు యేసు ప్రభు వారు, మీరెవరైనా నన్ను వెంబడింపన గోలిన ఎడల. ఎప్పుడైతే యేసు ప్రభుని వెంబడిస్తామో యేసు ప్రభు ఏమిస్తారంటే ఆశీర్వాదం ఇస్తారు వాళ్ళ చేతికి. హల్లెలూయా, ఆశీర్వాదం ఇస్తారు. దేవుని యొక్క కార్యం మనకు అర్థం కావాలంటే ఒక చిన్న మీకు ఉపమానం ఒకటి చెప్తాను. ఒక గొప్ప పెద్ద కంపెనీ, లక్షల కోట్లు టర్నోవర్, ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అది. ఆ కంపెనీకి CEO అవసరమయ్యాడు, అంటే మేనేజర్, దాన్ని ఎంత నడిపించడానికి మేనేజర్ అవసరమయ్యాడు. చాలా డబ్బున్న వాళ్ళు, లేకుంటే చదువుకున్న వాళ్ళు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళారు. లాస్ట్కి 4 సెలెక్ట్ చేశారు వాళ్ళు. ఎంతమందిని? 4 సెలెక్ట్ చేశారు. 4 సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళలో కావాల్సింది ఎంతమంది? ఒకడే. వీళ్ళని పరీక్ష చేయాలని ఆ యొక్క MD, ఆ కంపెనీ ఓనరు మేనేజర్ని సెలెక్ట్ చేయడం కోసము ఒక్కొక్కరు వచ్చే టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ లిఫ్ట్ కాడ
ఒక వాచ్మెన్ పెట్టి లిఫ్ట్లోకి ఎక్కుతున్నటువంటి ఆ నలుగురు వెనకాల వాళ్ళు వచ్చినప్పుడు ఒక 10,000 కట్టో లేకుంటే 50,000 కట్టో 1,00,000 రూపాయల కట్టో వెయ్యి వెనకాల, ఇదిగో మీ డబ్బులు పడిపోయింది అని అన్నాను అని ఆ వాచ్మెన్ అంటాడు. వెంటనే అతని ఉద్దేశం ఎలా ఉంటుందో, మొదటి వ్యక్తి వస్తాడు, లిఫ్ట్ దగ్గరికి వస్తాడే వాచ్మెన్ ఒక కట్టేసి డబ్బులు కట్ట, సార్ ఇది మీ డబ్బులు ఏమో పడిపోయింది అని అంటే, అవును నాది ఇప్పుడే పడిపోయింది అంటాడు ఆయన. లిఫ్ట్ కాడికి వచ్చి ఏమంటాడు, ఆ డబ్బును చూసి ఇప్పుడే పడిపోయింది, నాకు ఇప్పుడే పడిపోయింది, ఈ డబ్బులు నాదే, ఓకే ఇచ్చేస్తాడు. ఇంకో ఆయన వస్తాడు, 1,00,000 రూపాయలు కట్టేస్తాడు. ఆ 1,00,000 రూపాయలు ఓయమ్మా 1,00,000 రూపాయలు అని దాని కూడా నాదే అంటాడు. లాస్ట్కి ఒక వ్యక్తి వస్తాడు, లాస్ట్లో వచ్చి ఆ వ్యక్తి డబ్బులు చేసి అయ్యా ఇది నాది కాదు, ఇది ఎవరితో పడిపోయిందేమో వాళ్ళని అడిగి వాళ్ళు విచారించి ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ నలుగురు ఆఫీసులోకి పోతారు. వాళ్ళ సర్టిఫికెట్లు బాగుంటాయి, వాళ్ళ చదువు బాగుంటుంది, వాళ్ళ బుద్ధి బాగుంటుంది, కానీ క్యారెక్టర్ ఎవరిది బాగలేదు, ముగ్గురిది బాగలేదు. ఒకరిది అన్నీ బాగున్నాయి, క్యారెక్టర్ కూడా బాగుంది. దేవుడిదే కోరుకునేది. దేవుడు ఏం కోరుకుంటాడు? క్యారెక్టర్ను కోరుకుంటాడు, ఆత్మీయ జీవితాన్ని కోరుకుంటాడు. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ని సంపాదించుకునే మార్గం ఏదైనా ఉందంటే ఉపవాసం తప్ప వేరొక మార్గము లేదు. ఉపవాసం అంటే నిన్ను నీవు ఉపేక్షించుకొనుట, నిన్ను నీవు కంట్రోల్ చేసుకొనుట, నిన్ను నీవు స్వాధీనపరుచుకొనుట. ఎవరిని? నిన్ను నీవే స్వాధీనపరుచుకునే విధానాన్నే ఉపవాసము అని అంటారు. ఎవరైనాను నన్ను వెంబడింపనుకోని వారు తనను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసుప్రభు వారు సిలువ ఎందుకు ఎత్తుకున్నాడు? ఆయన మేలు చేస్తూ వచ్చాడు కాబట్టి, మనుషుల యొక్క పాపమును పరిహరించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి. ఈరోజు నీవు నేను క్రైస్తవ జనాంగమా, మనము క్రీస్తు స్వరూపంలోకి వచ్చి అనేక మంది జీవితాలను రాజ్యము, దేవుని రాజ్యము సమీపంగా ఉందని ప్రకటించే వారంగా దేవుడు మనల్ని చేసినప్పుడు మనల్ని మనము ఉపేక్షించుకునే భారాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకొద్దిగా లోపలికి ఉపవాసం అంటే ఏంటో మనం అర్థం అవ్వాలంటే మార్కు శుభవార్త 10వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుకుంటే ఆయన ఒక మాట అంటారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడును ఇహమందును నూరంతలుగా భూములను రాబావు లోకమందు నిత్య జీవమును ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మనం అనుకున్నటువంటి బాంధాలు బలపడాలంటే క్రీస్తు కోసము వీటన్నిటినీ కొంత సమయము వీటిని ఏం చేయాలి? మనము వెయిట్. నా ప్రార్థన జీవితానికి వీళ్ళెవరూ ఆటంకం కాకూడదు, నా విశ్వాస జీవితానికి ఈ బంధాలు అనేది రాకూడదు. క్రీస్తుకు నాకున్న బంధము మధ్య యేసుప్రభు అంటాడు చాలాసార్లు, మనం అంతకుముందు అన్నాం కదా, ఒక ధనికుడు వచ్చి నేను వెంబడింప గోరి ఉన్నాను అని అంటాడు. నేను నీతో వస్తానయ్యా, అయితే నీ ఆస్తిని విడిచిపెట్టు. అమ్మా, నేను నా ఆస్తిని విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టను అని అంటాడు. ఒకే ఒక మాట, సూది బెజ్జములో ఒంటె బెజ్జములైనా ఆ సూది బెజ్జములు ఒంటె అయినా దూరుతున్నావు, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలోనికి
ప్రవేశించడు. ధనం మీద నీకు ఆశ ఉంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుట అసంభవం. ఎవరికి ఇవ్వాలి? నీవు దేవునికి ఇవ్వాలి. దేవుని మన పరిచర్లో అది కానుక ఎంతైనా కావచ్చు, పరిచర్యకి అలా పెట్టేస్తూ ఉందంటే. పరిచర్యకి ఏం కావాలో, ఎలా దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలో, దేవుని గొప్ప నామాన్ని ఎలా గణపరచాలో మన ఆలోచన అది ఎంత వచ్చినా కానీ కుటుంబం అంతా ఆ విధంగా డెడికేట్ చేయబడ్డాం కాబట్టి ఈరోజు మన పరిచర్య సాగుతూ ఉంది. హల్లెలూయా. అన్ని బంధాల కంటే కూడా యేసుతో పెనవేసుకున్న బంధము గొప్పది. ఏ బంధంతో పెనవేసుకున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు నీవు ఉపేక్షించుకున్నట్టంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, మిగతా బాంధవ్యాలని సంబంధాలని పక్కన పెట్టాలి. మమ్మల్ని గమనించారా? మమ్మల్ని, మా కుటుంబాలను మేము ఎవరికి ఇస్తాము విలువ? దేవునికే ఇవ్వాలి. అందుకని అపోస్తలుడైన పౌలు, నేను యేసుని పోలి నడుస్తున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడవండి అని చెప్పగలిగాడు. ఈరోజు సంఘానికి చెప్తున్న మాట అదే. మన సంఘములో మనం ఉపేక్షించుకున్న వారము, ఉపవాసంలో ఉన్నవారము, మనం ఇప్పుడు వీటన్నిటినీ అంటే పూర్తిగా శాశ్వతంగా వదిలేయమని కాదు, వీటికి రెండంతల ఆ బాంధవ్యాన్ని తిరిగి పొందుకోవడానికి, ఆశీర్వాదం పొందేదాకా వాటికి అడ్డుకట్టి వేసి నువ్వు దేవునితో కలిసి నడువు. వాటికంటే ఇంకో గొప్ప కార్యాలను, గొప్ప బాంధవ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను ఉపేక్షించుకుంటే, నాకు 10 ఎకరాల పొలం ఉంది, ఇప్పుడు నాకు అక్కర్లేదులే అంటే, నాకు ఇప్పుడు బాగుంది, నాకు 3 పూటలు ఇప్పుడు బాగా అరగుతుంది, ఇప్పుడు నాకు అక్కర్లేదంటే ఒక రోజు వస్తుంది, అరగంట దినం ఒక రోజు వస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు నేను బాగా చూస్తున్నాను, నాకు ఇప్పుడేం వద్దులే అంటే ఒక రోజు వస్తుంది. కొంతకాలానికి అద్దాలు పెట్టుకుంటాం. నా మాదిరిగా అవతల ఈ అద్దాలు పెట్టుకున్నా, బోధద్దాలు పెట్టుకున్నా కనబడిన దినం వస్తుంది. అప్పుడు దేవుడు అంటే, అందుకనే ప్రసంగి 12:1 ఉంటుంది, నీ యవ్వన కాలమందు నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ సృష్టి యవ్వన కాలమందు ఎప్పుడు నీ శరీరము రాయబడిన మాట చాలా ఉంటాయి, ఇప్పుడు అవి వద్దులే, కానీ నీ యవ్వన కాలమందు దేవుని జ్ఞాపకం చేసుకో. నీకు బలం ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకో, నీకు చూపించిన దేవుని. ఎలా? ఈరోజు కేవలము హై క్వాలిటీ కెమెరా ఉంటేనే 1,50,000 అంట కెమెరాయే. అవునా? ఏదో విజువల్స్ ఏదైనా చెప్తారు దాని గురించి. సోనీ కెమెరా ఇవి లక్షల్లో ఉంటాయి. ఓన్లీ ఒక ఉన్నది ఉన్నట్టుగా చూపించేది, హై రిజల్యూషన్లో చూపించేదాన్ని ఆ కెమెరా కొంటేనే లక్షల్లో ఉంటే, నీకు చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు పాడు అవ్వకుండా ఇచ్చిన కనుచూపుని బట్టి దేవుని సృష్టించద్దా? హల్లెలూయా. ఎంత బలము! ఇప్పటి వరకు కూడా మనకు ఆ రంగులు, ఆ క్లారిటీ, మనకు ఉన్నది ఉన్నటువంటి ఏ రంగు, ఆ బ్యాలెన్స్ నిజంగా కాదా, అన్ని రంగులు చూడగలుగుతున్నాం. అది ఏ ఆకారమైనా చూడగలుగుతున్నాం. ఉన్నది ఉన్నట్టుగా చూడగలడానికి దేవుడు ఇంత మన రంగుల ప్రపంచాన్ని ఇస్తే, అది ఎందుకు వచ్చిందో కూడా జ్ఞాపకం చేసుకుండా, దేవునికి లోబడకుండా మన జీవితాన్ని జీవిస్తున్నామేమో. అంత అయిపోయిన తర్వాత పసుపు డబ్బా 50 కనబడదు, ఉప్పు డబ్బా 50. అప్పుడు యేసయ్యా ఇది ఇతికిచ్చు. ముందు అది ఉపవాసం అంటే నీకు అన్నీ బాగున్నప్పుడే, నీ శరీరమును శక్తి ఉన్నప్పుడే, నీకు ఆలోచన ఉన్నప్పుడే, నీకు బుద్ధి ఉన్నప్పుడే, నీకు జ్ఞానం ఉన్నప్పుడే, 4 రూపాయలు సంపాదించేటప్పుడే నీ సృష్టికర్త నువ్వు జ్ఞాపకం చేసుకో. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడానికి, నిన్ను నువ్వు స్వాధీనపరచుకోవడానికి ఒక కంట్రోల్కి రా. నిన్ను నువ్వు స్వాధీనపరచుకోవాలి. ప్రవక్త ఆత్మ ప్రవక్త స్వాధీనంలో ఉంటుందంట. ఎవరి స్వాధీనంలో ఉంటుంది? ప్రవక్త స్వాధీనంలో ఉంటుంది. అది తప్పుపోదు. ఈరోజు నేను తింటానంటే తిను, ఈరోజు నేను తినకూడదు, దేవుని కోసం ఉపవాసం అంటే తినకూడదు. మనం మాకు పరీక్ష ఒకటి వచ్చింది.
ఉపవాసం దినం ప్రకటన చేశాం, వెరీ గుడ్. అప్పుడే ఒక అక్క చేపలు బాగా పంపించింది. ఎట్లా మేము సహించాం, దూరంగా ఉందామని సహించాం. మరుసటి రోజు చిన్న చిన్న పక్కలంట. అబ్బా, ఏం చేసాము? దేవుని కోసమేమో తినకూడదు, మా ముందు లొట్టలేస్తుంది అంటున్నారు. ఇడ్లీలోకి అదే, అన్నంలోకి అదే, సాయంకాలం దోశ. మేము మాత్రం ఒకటే, మేము ఉపేక్షించుకున్నాం. హల్లెలూయా. మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకున్నాం. అది మా ముందు ఎంత ఉన్నా, నేత్రాశ ఎంత ఆశ కలిగించినా, శరీరాశ ఎంత ప్రేరేపణ కలిగించినా మేము వాటి వైపు, ఎందుకంటే ఉపవాసములో ఉన్నాం కాబట్టి మమ్మల్ని మేము ఉపేక్షించుకోవడం నేర్చుకున్నాం. ఒకరికి 1,00,000 రూపాయలు వస్తుంది ఒక రోజుకి, మాకేమో 500 వస్తుంది రోజుకంటే మమ్మల్ని మేము ఉపేక్షించుకున్నాం. మాకు అంతే ఇస్తున్నాడు దేవుడు, దాంతోనే తృప్తిగా జీవించడం మొదలుపెట్టాం. మాకు వారానికి ఎంతో తెలుసా? మా జీవితం 500. హల్లెలూయా. బాగా తినేవాళ్ళము. ఒకరోజు మేము సేవకు వచ్చిన తర్వాత, మేము సేవకు వస్తామని సమర్పణ చేసుకున్న తర్వాత, మేము వారానికి 500 చందా వస్తే 500తోనే రోజుకి 100 రూపాయలు లెక్కన అప్పుడు బియ్యం కొనుక్కునే వాళ్ళము, కూరగాయలు కొనుక్కునే వాళ్ళము, పాల ప్యాకెట్ కొనుక్కునే వాళ్ళము, అన్నీ కొనుక్కోవాలి. అన్నిట్లో ప్రతి దినము దేవుడు ఇచ్చేవాడు. మరి మిగిల్చి మరుసటి వారానికి చందా కూడా అక్కడి నుంచే మనము తీసుకునేవాళ్ళం. ఉపేక్షించుకోవడం నేర్చుకున్నాం. అదే సంఘానికి నేర్పిస్తున్నాం. నీవు ఉపేక్షించుకునేటువంటి ఆ కంట్రోల్ కలిగినటువంటి జీవితము నీలో ఉండగలిగితే సిలువనెత్తుకొని ఈజీగా నడుస్తావు. శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా ఎలా నడగలుగుతావు? నిన్ను ఉపేక్షించుకున్న తర్వాతనే. ఉపేక్షించుకోవాలి. ఈ సంబంధాలన్నీ పెట్టుకుంటే ఉపేక్షించుకోలేవు. నువ్వు దేవునికి సమర్పణ చేసుకోలేవు. ఈరోజు దేవుడు ఇంకొక మాట, సామెతలు 23వ అధ్యాయము 1వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఏలికతో భోజనము చేయ కూర్చుండి ఉండినలా, నువ్వు ఎవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతు పోయిన మెడల నీ గొంతుకు కట్టి పెట్టుకో. తర్వాత రుచిగలా ఆశింపవద్దు. ఎవరితో ఉన్నావో తెలుసా? నువ్వు ఎవరి కోసం ఉపేక్షించుకున్నావో తెలుసా? ఎవరి కోసం ఉపవాసం ఉన్నావో తెలుసా? ఎవరి కోసం జీవితము భక్తితో జీవిస్తున్నావో తెలుసా? సర్వశక్తిమంతుని సమీపమును ఉండాలని ప్రతి మానవుని యొక్క ఆలోచన. ప్రతి మానవు, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడి ఆలోచన అంటే, నేను దేవునితో సహవాసం చేయాలి, నేను దేవునికి దగ్గరగా జీవించాలి, దేవుడు సృజించిన వాటి అన్నిటినీ నేను స్వాధీనపరచుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. అక్కడ అంటున్నాడు, ఏలికతో నీవు భోజనము చేయుచున్నావు. ఎవరితో చేయాలని ఆశ నీకు? ఏలికంటే సమస్తమును ఏలేవాడు. హల్లెలూయా. సమస్తమునకు ప్రభువు. నేను ఉన్నవాడును అనువాడును అని బయలుపరుచుకున్న విధంగానే ఏలిక అంతే. భూమిని, భూమి మీద ఆకాశమును, ఆకాశమును నక్షత్రములను, మహా ఆకాశములను ఏలేటటువంటి దేవుని పక్షమున నీవు ఆయన పక్కన కూర్చొని భోజనము చేసే దినం ఒకటి రాబోతుంది. ఈ భూమి మీద నిన్ను నీవు ఉపేక్షించుకుంటే, ఈ భూమి మీద నిన్ను నీవు ఉపేక్షించుకుంటే ఏలికతో భోజనం చేసే భాగ్యాన్ని. అందుకని ఇక రుచికరమైన వాటి కోసం ఆశపడి, ఒక్క పూట తిండి కోసము ఎర్రటి కూరకి ఆశపడి జ్యేష్ఠ కుమారుణ్ణి అమ్మేశాడు అన్నటువంటి మాటను మనం బైబిల్ కదా చదువుతాం. రుచిగల పదార్థము కోసం
కొన్నిటిని మనం దూరపరచుకో. అందుకనే ఒక దినం రాబోతుంది, అది దేవునితో సహవాసం చేసే దినం రాబోతుంది. ఆ దినాన్ని మన జీవితంలోకి ఆహ్వానించాలంటే భూమి మీద కొన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మన కంట్రోల్ చేసుకోవాలి. కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని మత్తు పదార్థాలు ఉన్నాయి. వాటన్నిటి ఏం చేయాలి? ఇప్పుడు మనము దూరపరచుకోవాలి దేవుని కోసం. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభు వారు కొండ ప్రసంగంలో ఒక మాట అంటాడు. 5:29 నీ కుడి కన్ను నీవు అభ్యంతరపరిచినలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేసేయి. నీ దేహమంతయు నరకములో పడవేయబడి కంటే ఒకటి నశించుట. అంటే ఏదైతే దేవుని రాజ్యమునకు ఉన్నదో దాన్ని తీసిపడేయి. అది కన్ను కావచ్చు, చేయి కావచ్చు, కాలు కావచ్చు, ఏదైనా కానీ. ఇప్పుడు ఎట్లుంది, క్యాన్సర్ అని చిన్న మాట వచ్చింది అనుకో, ఈయన ఒక్కొక్క అవయవాన్ని తినేస్తూ వస్తుంది. ఏం చేస్తాడు? ఆ అవయవంలో క్యాన్సర్ అంటే ఆ అవయవం మొత్తము లేకుంటే వాటన్నిటిని, చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని ఏం చేస్తారు? లోపల ఆపరేషన్ చేసి తీసేస్తారు. నరకానికి మార్గాలు ఏంటంటే దేవుని మాట వినకపోవడమే. తాగొద్దురు నాయన అంటే వాళ్ళు ఎవరుంటారు? బ్యాన్ షాపుగా టీ కడతారు, కానీ కుటుంబం కోసం టీ కట్టిన దినాలు ఎవరన్నా ఉన్నాయి? ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసినారా? ఎవరుంటారు? మగవాళ్ళందరూ బ్యాన్ షాపుల కాడ. ఇంతకుముందు అయితే ఆధార్ కార్డులు పట్టుకొని ఉండేవాళ్ళు. వాళ్ళకి ఉదయం నుంచి సాయంకాలం వరకు తాగి ఆ పని చేసిన డబ్బులంతా ఇప్పుడు ఏం చేస్తున్నారా? అది వద్దు. దాని తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. అదే మాట ఆయన రెండోసారి చెప్తున్నాడు. మత్తయి 18:8 జ్ఞాపకం చేసుకుంటే అదే మాట యేసు ప్రభు వారు ఏదైతే అభ్యంతరపడుతుందో దేవుని రాజ్యానికి, కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను అభ్యంతరపరిచినలా నీ యొద్ద నుండి పారవేసి. అవయవంలో ఏదైనా చెడిపోయింది అనుకో, షుగర్ ఎక్కువ వచ్చింది అనుకో, ముందు కాలి బట్టనేలు కులిపోద్ది. ఏం చేస్తారు? ముందు దాన్ని తీసేస్తారు. అసలు కొంతకాలానికి నువ్వు మాట వినలేదనుకో, అది మోకాల దాకా కుళ్ళుకుంటూ వస్తుంది. తర్వాత ఏం చేస్తారు? మోకాల దాకా తీసేస్తారు. ఇంకా లాస్ట్ ఛాన్స్ తుంటికాడికి తీసేయాలంతే. తర్వాత బతికించాలని, ఎందుకంటే ఒక్కొక్క ఆర్గానికి అది పాకిపోతుంది. మొదట్లోనే అది ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి, అందుకని డాక్టర్లు కొంతమంది షుగర్ పేషెంట్కి ముందు బట్టనేళ్ళు ఉండవు. నేను అదే చూస్తా, కొంతమంది ఎవరైనా చూసినప్పుడు బట్టనేళ్ళు ఉండవు. ఓహో, షుగరు మాటనకుండా అన్నీ తినేసినాడు, తన రుచికరమైనటువంటి ఆహారాన్ని వద్దు అన్నాడంట. రోజుకి ఒక పూట అయినా కానీ మన దగ్గరికి కంచంలో వస్తే, ఒకసారి వేసారు కదా అన్నము రాత్రుల పూట, ఆ రాత్రులు కొద్దిగా కడుపు ఖాళీగా ఉండాల. నా అనుభవాలు ఇప్పుడు నేను నేర్చుకున్నా కొన్ని విషయాలు. అప్పుడు చెప్పాలా, నాకు వద్దులే మారు కూడా అనాలి. ఏం చెప్పాలా? రాత్రుల్లో కొద్ది తినండి, ఎక్కువ తినద్దు, నాకు వద్దని చెప్పాలా. లేకుంటే కష్టమే, షుగరు అవి వస్తాయి. యేసు ప్రభు చెప్పింది, నిన్ను నీవు ఉపేక్షించుకో, నిన్ను నీవు స్వాధీనపరచుకో. నీ మనసును ఉపవాసం అంటే అదే, నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవడమే, నిన్ను నీవు స్వాధీనపరచుకోవడమే. ఏదైనా చెడు వాళ్ళు అట్లుంటే ఏం చెప్పాలి? వాటికి టాటా వద్దు, నాకు అది వద్దు. వాటికి ఏదైనా కానీ మన శరీరానికి హాని కలిగించేది ఏం చేయాలి? మనము వద్దు. చాలా ప్రసంగాలు విన్నా, మందిరంలోకి వచ్చి ముక్కుపొడి వేసుకొని వచ్చి సీదే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్లో మేము చిన్నప్పుడు గోడకు పోసి ఇప్పుడు సరే ఆర్టీసీ బస్సులో
పొగ ఇది తాగకూడదు, పబ్లిక్ ప్లేస్లో పొగ. అంతకుముందు అట్టు కాదు, వెలిగించిన కాడికి సిగరెట్ ఒకటే వెలిగించేసి ఉంటారు. తాగినోడు అందరూ బస్సు గాలికి అందరూ తాగినట్టే. ఆ మధ్య ఒక ప్యాషన్కి వచ్చింది, గుట్టగా అందరూ నవ్వలేదు, అందరూ ఎర్రగా నోట్లు వేసుకొని ఎర్రగా ఉండడం. ఇప్పుడు తగ్గిపోయింది అనుకో, ఇప్పుడు లేవు. ఒకప్పుడు గుట్టకాలు వేసుకొని ఆన్సర్ వేసుకొని ఆడబడితే ఆడు ఊసేయడమే. వాళ్ళ ఇంటి ఒక పక్క మూలలో ఎర్రగా సాయండి, ఓహో వీళ్ళు గుట్టకాలకి అలవాటు పడ్డారు వీళ్ళు అనిపిస్తుంది నాకు ఆ ఇంటికి పోతానే. ఇప్పుడు లేవులేండి. హల్లెలూయా. మనం స్వాధీనపరచుకోవాలి, చాలా స్వాధీనపరచుకోవాలి. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో 2వ వచనంలో లేక మనోవా అనేటువంటి వ్యక్తికి ఒక కుమారుడు పుడతాడు. అతను పుట్టడానికి కారణం ఏంటంటే, నేను వాడుకుంటాను ఇతను నాజీరు చేయబడాలి అంటాడు. హల్లెలూయా. ఇతను ఏం చేయబడాలి? నాజీరు చేయబడాలి. ఏ మద్యపానం తాగకూడదు, కత్తిరించుకోకూడదు, దేవుని కోసము అలాగా ఉండిపోవాలి అని అంటే మాటిన్లా ఎవరు? సంసోను. తాను ఉపేక్షించుకోవాలా, తన నాజీ జీవితంలో అతని జీవితాన్ని జీవించలా. అది సమూయేలు జీవించాడు. హల్లెలూయా. నాజీ జీవితాన్ని ఎవరు జీవించారు? తాను స్వాధీనపరుచుకున్నాడు. దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేశాడు. ఆ గొప్ప ప్రవక్తగా ఆయన రాజ్యంలో ఉన్నాడు. ఈరోజు ఉపవాసం గురించి, ఉపవాసం అంటే ఒక పూట భోజనం చేసుకొని ఇప్పుడు నా కార్యం జరగాలంటే జరగదు. నీ స్థితిని, ఆత్మీయ విశ్వాసాన్ని దేవునికి సమర్పించి నీవు స్వాధీనపరుచుకునే జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మను కంట్రోల్ చేసుకుంటూ ఇది దేవుని వలన వచ్చింది కాదని అందంగా ఉన్నటువంటి ప్రతిదాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు చాలా మోసాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రతి దాంట్లో తలదొచ్చుబాకండి. ఇప్పుడు మనం ఉపేక్షించుకోవాలి. మనము ఉపవాసముతో దేవుని మార్గంలో మనము ముందుకు సాగాలి. ఉపవాసం అంటే భోజనే కాదు, కోరికలను కూడా మనం స్వాధీనపరచుకోవాలి, ఆలోచనలు మనం స్వాధీనపరచుకోవాలి. వీటన్నిటిని ఎప్పుడైతే మనం స్వాధీనపరచుకుంటామో దేవునితో కలిసి మనం యుగయుగాలు ఉండబోతున్నాం. హల్లెలూయా. మంచి ఆరోగ్యాన్ని పొందుకోబోతున్నాం, మంచి ఆత్మీయ బలాన్ని మనము పొందుకోబోతున్నాం. అది దేవుని దగ్గరికి అలా వచ్చి అలా హోమ్ పట్ స్వస్థత కలుగునుగా కంటే కలిగే దినాలు లేవు ఇప్పుడు. హల్లెలూయా. మన ముందు అన్నీ ఉండగానే మనం స్వాధీనపరుచుకొని మన శరీరాన్ని, మన కోరికలను, మన ఆత్మను స్వాధీనపరుచుకొని ఉపేక్షించుకొని జీవితాన్ని జీవించగలిగితే దేవుడు నూతనమైన ఆశీర్వాదంతో దేవుడు మనం నింపుతాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి నవముని గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం నైనా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జాలిగల రక్షక, కరుణగల తండ్రి యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎవరైతే నిన్ను వెంబడించాలో ప్రభా నైనా, తను ఉపేక్షించుకొని ప్రభా మీ శిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించినాడలా ప్రభా నైనా, వారికి నేను నా తండ్రి తోడుగా ఉంటానని, ఆరోగ్యం ఇస్తానని ప్రభా, ప్రతి బంధకాలను విడుదల చేస్తానని సంఘంతో మీరు మాట్లాడినందులకై మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములునైనా. అనేక విషయాలు ప్రభు నా తండ్రి ఉపవాస కూడికల్లో నా తండ్రి ఉపవాసం యొక్క గొప్పతనం అనుదినమునైనా మేము నేర్చుకొనుటకునైనా మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములనైనా. విన్న ఈ వాక్యమునైనా ప్రతి బిడ్డ హృదయంలోనైనా నాన్న హృదయం అనే పలక మీద రాసుకుని వాటిని నెమరు వేసుకునే అట్టి కృపా జ్ఞానాన్ని వారికి దయచేయమని కోరుకుంటున్నాం. ఈ వాక్యం నీరు కట్టి ఫలింపజేసినైనా వచ్చిన ప్రతి బిడ్డను, విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని కోరుకుంటూ యేసునామను బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొని అప్పగిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.
అందరికి వందనాలు. ఈ దినం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరిపించడానికి గూడూరు నుంచి వచ్చినటువంటి ప్రతి బిడ్డకి నా వందనాలు. అదేవిధంగా ఈ యొక్క సంఘం ఇక్కడ మందిరం కట్టబడాలి, మీరందరూ దాని కొరకు ప్రార్థన చేయండి. పాస్టర్ అక్కొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఇక్కడ ఈ గ్రామంలో మందిరాన్ని ఏర్పాటు చేశారు. కట్టుబడి కోసం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు అన్నిటినీ సమకూర్చులాగన ఆయన మందిరాన్ని కట్టడానికి పనివారినైతేమి ఏది కావాలో అన్నిటిని దేవుడిచ్చేలాగన ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడైన దేవా, నా యేసయ్య మీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గ్రామాన్ని ప్రభా మీరు ప్రేమించారు నా ప్రభా. ఈ గ్రామంలో ఎవరు కూడా నశించడం నీకు ఇష్టం లేదు నా ప్రభా. నా తండ్రి, ఈ గ్రామం కోసం ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి అయ్యా నీ బిడ్డలు మీరు పేరు పెట్టి పిలుచుకున్నారయ్యా. నైనా ఈ సాకును బట్టి రిబ్కాను బట్టి వారి కుటుంబాన్ని ప్రభా మీరు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. అవునయ్యా, వారి స్థలాన్ని ప్రభా నీ మందిరము కట్టడానికి నైనా బిడ్డలు ఎంతోనైనా అయ్యా ప్రేమతోనైనా ఈ స్థలాన్ని నైనా మీకు అప్పగించారు నా ప్రభనైనా. అయ్యా ఇక్కడ నైనా మందిరము కట్టబడాలయ్యా. అయ్యా కావాల్సిన వాటిని అన్నిటిని మీరు సమకూర్చమని కోరుకుంటున్నాము నా తండ్రి. ఎందుకంటే నా ప్రభనైనా మందిరము కట్టడానికి నైనా అయ్యా మీ యొక్క సహాయము కావాలి ప్రభనైనా. సహాయము ఎక్కడి నుంచి అంటే యెహోవా వలనే కాదనైనా మాకు కావాలి ప్రభా. మీ సహాయాన్ని అందించమని కోరుకుంటున్నాం. నశించిపోతున్న ఆత్మల కోసం నైనా ప్రార్థన చేస్తున్నారయ్యా. తన సొంత గ్రామం నశించిపోకూడదయ్యా. అవును నా తండ్రినైనా అనేక మందినైనా నీ సన్నిధికి మీరు నడిపించినైనా నీ కార్యాలు జరిగించమని కోరుకుంటున్నాం నైనా. ఏ ఇబ్బంది లేకుండా, ఏ కొరత అనేది లేకుండా నా తండ్రినైనా ఈ మందిరము కట్టడానికినైనా మీ సన్నిధి మీ కాపుదల తోడుగా ఉంచమని కోరుకుంటూ యేసు నామమును బట్టి అడుగుచున్నాము నా తండ్రి. ఆమేన్ ఆమేన్. ముందుగా వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే వస్తూ ఈ మందిరం కోసం మరి ఎంతో ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ప్రత్యేకించి మన మందిరాల్లో ఈ మందిరమే మనం దాన్ని బహుగా కట్టుటకు సహాయం చేసి మీ ప్రార్థనలు ఏకీభవించాలని కోరుచున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రత్యేక వందనములు, వచ్చినటువంటి దైవజనులను బట్టి కూడా ప్రత్యేక వందనములు. చెల్లూరు దైవజనులకి, మరి అట్లే పాస్టర్ మామయ్య సునీల్ మాంగ్ గారికి, మరి ప్రత్యేకించి ఇస్సాక్ గారికి, మీరు వారి యొక్క ప్రార్థన ఎప్పటికి కూడా అది చెర్రీ గారికి, మరి ప్రత్యేకించి మన చెర్రీ పాస్టర్ గారికి కష్టపడి, అలాగే పాస్టర్మ్మలు వచ్చిన పాస్టర్మ్మలందరికీ, మరి మా మందిరంలో వచ్చినటువంటి బిడ్డలందరికీ, మరియు అలాగే వచ్చిన ప్రతి వారికి కూడా ప్రత్యేక వందనాలు. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు ఇలాగా జరుగుతూ ఉంటాయి. లైవ్లో పెట్టినాడు చెర్రీ. అందుకని నేనేం చెప్తున్నానంటే మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేయాలని చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల యేసయ్యా, నీకు లెక్కలేని స్తోత్రమును చెల్లిస్తున్నాము నాయన. మేము అనుకున్న వాటికన్నా ఊహించిన వాటికన్నా తండ్రి మీరు అధిక మేలు చేయవాడని మేము నమ్ముచున్నావు దేవా. ఇదో నా ప్రభువా, మేము అనుకోలేదు కానీ నా ప్రభువా ఈ రామాపురం ప్రాంతంలో నా ప్రభువా మీరు ఏర్పాటు చేసినటువంటి నాయన ఈ మందిరానికై లెక్కలేని స్తోత్రములు నాయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఏ పాటి మారి తండ్రి నా ప్రభు మేము నిలబడిన తండ్రి నాయన ఈ గ్రామంలో నా ప్రభు ఈ మందిరానికి ఏర్పాటు చేసి మీరు అభిషేకించున్నారు నమ్ముచున్నాము తండ్రి. నాయన ఈ మందిరము చుట్టూ నీ కంచి కాపుదల నా ప్రభువ నాయన. ఈ రామాపురంలో నా ప్రభు అనేకమైన ఆత్మలు పట్టమని కోరుచున్నాం నాయన. ఏ ఒక్క బిడ్డ కూడా నశించిపోకూడదని నా ప్రభువ దేవా మీరు ఏర్పాటు చేసుకున్న దానికి నీకు లెక్కలేని స్తోత్రమును చెల్లిస్తున్నాం నాయన. మా స్తుతి ప్రార్థనా మందిరంలో నా ప్రభువ మీరు నా ప్రభువ మరొక బ్రాంచ్గా ఏర్పాటు చేసి నా ప్రభువ మీ సన్నిధికి తోడ్పాటిచ్చిన దానికి నీకు లెక్కలేని స్తోత్రమును చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి నా ప్రభువ సునీల్ మాం బట్టి నాయన ప్రత్యేక వందనం
వందనములు తండ్రి. నా ప్రభువ, ఈ ప్రాంతంలో అనేక దినాలుగా నా ప్రభువ ఈ కుటుంబ పక్షమున నిలబడి నా తండ్రి అనేక సందర్భాల్లో చేసినటువంటి ప్రార్థనని మీరు అంగీకరించారని మేము నమ్ముచున్నాం. నాయన ఈ స్థలమును బహుగా వాడబడతారని మేము నమ్ముచున్నాం. నాయన మీ తలంపుల్లో గొప్ప అద్భుతమైన మందిరాన్ని ఇక్కడ కట్టబడులాగా మీరు సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం. నాయన ప్రతి బిడ్డని కూడా నా ప్రభు ఈ మందిరం కోసం నా తండ్రి అనేకమైన బట్టి నా ప్రభు ఈవెన్లో తలంపులు ఇచ్చే భాగ్యమును మాకు నా ప్రభు నాయన ఈ గ్రామానికి నా ప్రభు నాయన మా మందిరాలకి నా ప్రభు శ్రేయస్కరంగా ఉంచి నా ప్రభు నాయన మీ తలాంతులో నా ప్రభు ఈ మందిరాన్ని ఏర్పాటు చేసే భాగ్యమును మాకును మా మందిరాలకి ఇవ్వమని కోరుచు ముందున్న సమయాన్ని కూడా నీ చేతులకు అప్పచెప్చు నజరుడిని యేసునామమున మిక్కిలిగా ప్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, మా అనుదిన ఆహారం మా దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించి మమ్మల్ని శోధన లేక తేకా కిడిసి తప్పించి రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవున్నావు తండ్రి. ఆమేన్. అందరం లేచిన బ్రదర్. పరమ తండ్రిని దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరిన మన సంఘ బిడ్డలకును సేవకులకును వారి కుటుంబాలకును వారు చేస్తున్నటువంటి సేవా పరిచర్యకును రామాపురము యొక్క పరిచర్య దేవుడు అంతకంతకు ఆశీర్వదించి దీవించులాగున దేవుని కృపా కనికరము శాశ్వత కాలము ఈ గ్రామం మీద ఉండునుగాక. నా ప్రాణమా యెహోవా సంతించుము, దాంతంగా సమస్తమైన పరిశుద్ధ నామం సంతించుము, మా యెహోవాని సంతించుము. ఆయన చేసిన ఉపకారము దేన్ని మరువకము. నా ప్రాణమా యెహోవాని సంతించుము. ఆమేన్. హల్లెలూయా. ఈ మందిరమునకు వచ్చి ప్రార్థన చేసుకునే